హాయ్ అండి. నేను మీ రత్నముల్ల. ఈరోజు నేను మీకు ఒక చర్చ్ చూపించబోతున్నాను. కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఇదండి. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇది కొత్తగా కట్టింది ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ రెండో స్థానంగా ఉంది ఇది. మనకి ఏషియాలో ఫస్ట్ మొట్టమొదట చర్చ్ అంటండి. ఇంత పెద్ద చర్చ్. నేను కూడా రీసెంట్‌గా విన్నాను. విని ఇంకా నేను అన్‌ఫార్చునేట్‌గా వరంగల్ వచ్చాం మేము. మొన్న చెప్పాను కదా ఒక వీడియోలో. ఇంకా దగ్గరకొచ్చాం కదా అనేసి ఒకసారి చూసి వెళ్దాం అనేసి వచ్చామన్నమాట. ఇంకా చూడండండి ఇక్కడ ట్రీస్ గానీ, ఇంకా చాలా ప్రతి ఒక్కదానికి ఒక స్పెషాలిటీ అంటే ఉందంటండి. ఇది చర్చ్ క్యాంపస్ మొత్తం వచ్చేసి 22 ఎకరాస్ అంటండి. ఓన్లీ చర్చ్ కట్టడం మాత్రం 7 ఎకరాస్ అంటండి ఇది. చాలా చాలా పెద్దగా ఉంది చూడ్డానికైతే. అసలు చాలా అద్భుతంగా ఉంది. నేను ఎంత పెద్ద చర్చ్ ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి ఇది ఎంట్రన్స్‌లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూడండండి ఎంత బాగుందంటే అసలు ప్రతిది చూడడానికి కళ్ళు సరిపోవట్లేదన్నమాట. అంత పెద్దగా ఉంది చర్చ్ అయితే. ఒకటేసారి 40,000 మంది కూర్చొని ప్రార్థించగలిగేంత స్పేసియస్ చర్చ్ అంటే మాటలు కాదు, మాటల్లో చెప్పలేమన్నమాట. అంత పెద్దగా ఉంది. ఎంట్రన్స్ అయితే చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అంత మంచిగా అనిపిస్తుంది. మెటీరియల్ అవన్నీ చూస్తుంటే చాలా చాలా బాగుందన్నమాట. ఎంట్రన్స్‌లో కొన్ని ఫొటోస్ పిక్స్ పెట్టారు. ఇది మెయిన్ డోర్ అండి ఇది. చాలా పెద్దగా ఉంది. ఇది మెయిన్ డోర్ ఒక డోర్ చూస్తుంటేనే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. డోర్ వచ్చేసి 7 ఫీట్స్ అంటండి ఇది. 17 ఫీట్స్ అంట. చాలా పెద్దగా ఉంది. ఇది డోరు. చూడండండి ఎంత పెద్దగా ఉందో. లోపలికి కానీ అటు సైడ్ ఇటు సైడ్ కానీ చాలా స్పేసియస్‌గా ఉంది. అక్కడ ట్రీస్ కూడా అక్కడ వేరే కంట్రీ నుంచే తీసుకొచ్చారంట. ఇదిగోండి చూడండండి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎంత పెద్దగా అనిపిస్తుందో. కింద మార్బుల్స్ కానివ్వండి, ఇంకా చాలా చాలా నీట్‌గా అనిపిస్తుంది అసలు. ఇది పిల్లర్స్‌కి వాడిన ప్లేట్స్ గోల్డ్ ప్లేట్స్ వచ్చేసి చైనా నుంచి తెప్పించారంటండి. చాలా బాగున్నాయి అవి. చూడండి ఎదురుగా కనిపించేది స్టేజ్. చాలామంది విజిటర్స్ వస్తున్నారు. వర్కింగ్ డేస్‌లో అయినా కానీ ఇంతమంది విజిటర్స్ ఉన్నారు. బయట కూడా ఉన్నారు. ఇంకా మామూలుగా అయితే వీకెండ్స్‌లో అయితే చాలా ఎక్కువ మంది ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది పైన డూమ్ వచ్చి ఉంది కదండీ! అది యూఎస్ నుంచి కంపెనీ వాళ్ళు అది డిజైన్ చేశారంట వాళ్ళొచ్చి. చాలా బాగుందండి. అల్యూమినియంతో వాడారంట దాన్ని డూమ్ చేయడానికి. అదైతే చాలా బాగుందండి. అదే మన సన్‌రైజ్ వచ్చేసి 11 ఆ టైంకి అట్లా డైరెక్ట్ పడతాయంటండి. కింద కూడా ఫ్లోర్ మీద అదే డిజైన్ కూడా ఉంది. నేను అంత మీకు క్లియర్‌గా చూపించలేకపోతున్నాను. చూడండండి ఇది. కింద పైన అయితే ఏదైతే ఉందో స్టార్ మోడల్‌లో కింద కూడా ఫ్లోర్ డిజైన్ అదే ఉంది. ఇప్పుడు మనకి పైకెళ్ళడానికి వే అండి అది. పైకెళ్దాము ఒకసారి. ఇప్పుడు పైకెళ్ళి చూద్దాము. పైన కూడా చాలామంది కూర్చునేటట్టు స్టెప్స్ వైజ్ కట్టారు. చాలా బాగుంది. చూడండి విజిటర్స్ ఎంతమంది వచ్చేవాళ్ళు వెళ్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. చూడండి ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది. మీరు కూడా అటు సైడ్ వెళ్ళినప్పుడైతే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను చర్చ్ దగ్గరికి అని అనుకోకుండా వచ్చాను. ఈసారి ఫ్యామిలీతోటి వెళ్ళినప్పుడు మీకు అంతా చూపిస్తాను. మేము కూడా ఎప్పటి నుంచి ఫ్యామిలీతోటి వెళ్దామని అనుకుంటున్నాము. ఈసారి మీకు మొత్తం చూపిస్తాను ఈసారి వెళ్ళినప్పుడు చర్చు. చాలామంది చూడలేని ఇంత దూరం వచ్చి చూడలేని వాళ్ళు ఉంటారు కదా! మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడొచ్చు. ఇంత పెద్ద చర్చ్ అండి ఇది. ఇప్పుడు మనకి ఇవే అన్నమాట ఇది పైకెళ్ళడానికి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ ఫ్యాన్స్ కూడా వేరే కంట్రీస్ నుంచే తెప్పించారంట. ఇది హెలికాప్టర్‌కి యూజ్ చేసే మెటీరియల్ వాడారంటండి ఆ ఫ్యాన్స్‌కి. మన 40 తక్కువ ఫ్యాన్సే ఉన్నాయి. కానీ
40,000 మెంబర్స్ కంటే అంత పెద్ద ఫ్యాన్స్ గాలైతే సరిపోతదని చెప్తున్నారు. విన్నాను నేను. ఇది స్టేజ్ అండి. స్టేజ్ కూడా చాలా బాగుంది. చూడండి ఇంత మనకి థియేటర్స్‌లో ఎట్లా కడతారో అట్లాగా కట్టారు. చూడండండి స్టెప్స్ వైస్‌గా చాలా చుట్టూతా అట్లనే ఉందండి. ఇంత మరి 40,000 మెంబర్స్ అంటే ఇంకా ఎంత పెద్దగుంటదో మీరే ఆలోచించండి. చూడండండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఫ్లోర్‌లో ఇంకా రైట్ సైడ్ వచ్చేసి కొంచెం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్